మొత్తం అన్ని తీసేస్తే కాడలు అయితే ఒక పిడికెట్ నిండుగా వచ్చాయి. ఆల్బుక్రా అంటే మీకు తెలుసా? నాకు తెలియదు. పొట్టు లోపల గింజలు ఇలా ఉన్నాయి. వాటి కార్తీక మాసంలో ఎక్కువగా వాడతారు ఈ కాయల్ని. ఎవరైనా గెస్ చేసి ఉంటే కామెంట్ లో చెప్పండి. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నల్లేరు కాడ, దీన్ని అయితే కట్ చేస్తాను. చాలా పొడవుగా పెరిగిపోతుంది. ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను దీన్ని కట్ చేస్తాను అని, కానీ అప్పుడు కుదరలేదు. అందుకే ఇంకా ఈరోజు కట్ చేస్తున్నాను. చూసారా ఎంత పొడవు ఉందో. ఇది ఇంకా తీగ పాకించాలి కదా, బాల్కనీలో అయితే కుదరలేదు అంత తీగ పాకించడానికి. అందుకోసం కట్ చేస్తున్నాను. కింద ఒక 4-5 గెనుపులు మాత్రమే ఉంచేసి కట్ చేస్తున్నా. చూసారా చుట్ట చుడితే ఎంత ఉందో తీగ. పైన లేతగా ఉన్నాయన్నీ, ఇంకందుకే కింద కొంచెం ఉంచి పైన కట్ చేశాను. తర్వాత ఇంకా దీనికి ఉన్న ఆకులు, పక్కన ఉన్న చిన్న చిన్న తీగలు అవి కూడా కట్ చేస్తే కాడలు వస్తాయి. ఇంకా ఇది చూసారా ఎంత చిన్న బాక్స్, కింద చిన్న బాక్స్ లో ఎంత పెద్ద కాడ పెరిగింది. ఇంకా కూడా పెరిగేది కానీ ప్లేస్ లేదని కట్ చేశాను. తర్వాత ఈ కాడలన్నీ ఆ గెనుపుల దగ్గరికి తుంచేసి ఆకులు, చిన్న తీగలు, ఇంకా కనుపులకి పైన పీచు కూడా ఉంటది, అవన్నీ తీసేసుకోవాలి. అప్పుడు కాడలను రెడీ అవుతాయి మనకి పచ్చడి కోసం. వీటితో ఎక్కువగా పచ్చడి చేస్తారని విన్నాను. ఇంకా ఏమేమి రీసెర్చ్ చేస్తారో నాకు తెలియదు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఈ నల్లేరు కాడల్లో కాల్షియము ఇంకా ఫైబరు ఎక్కువగా ఉంటుందని విన్నాను నేను. ఈ మధ్య చాలా వీడియోల్లో చూపిస్తున్నారు కదా నల్లేరు చాలా మంచిది హెల్త్ కి అని. అందుకే ఎలాగో ఇది తీగ పెరిగిపోతుంది, ప్లేస్ కూడా లేదు కదా, ఇంకా కట్ చేసి ఏదో ఒక రెసిపీ చేద్దామని అనుకున్నా. చూసారా కాడలు ఎంత లేతగా ఉన్నాయో. ఈ కాడలు ఇంకా కొంచెం లావుగా పెరుగుతాయో మరి ఎంతేనో నాకు తెలియదు. దీనికి ఉన్న ఆకు ఇంకా పీచు, చిన్న తీగలు వచ్చాయి కదా పక్కన, అవి మొత్తం అన్ని తీసేస్తే కాడలు అయితే ఒక పిడికెట్ నిండుగా వచ్చాయి. ఎన్ని కాడలు ఉండొచ్చో ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ లో చెప్పండి. ఇంకా వేస్ట్ అయితే ఇంత ఉంది. పీచు, ఆకులు ఎంత వేస్టేజ్. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నవి ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? ఇవైతే విత్తనాలు. కార్తీక మాసంలో ఎక్కువగా వాడతారు ఈ కాయల్ని. ఎవరైనా గెస్ చేసి ఉంటే కామెంట్ లో చెప్పండి. నేను చెప్తాను. నేను చెప్పకముందు మీరు ఎవరైనా తెలిసింటే లేదా గెస్ చేసి ఉంటే కామెంట్ లో చెప్పండి. ఇవైతే ఉసిరికాయ విత్తనాలు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కాయ అయితే మనకు కనిపిస్తుంది. ఆ పైన ఉసిరి గుజ్జు తిన్న తర్వాత ఈ కాయ మాత్రమే కనిపిస్తుంది. నేనైతే ఇన్ని రోజుల వరకు అదే విత్తనం అనుకున్నా, కానీ ఇంకా దాని లోపల కూడా విత్తనాలు ఉంటాయని ఈ మధ్య తెలిసింది. ఇలా ఉన్నాయి విత్తనాలు అయితే, ఇంత చిన్నగా ఉన్నాయో. ఈ విత్తనాలు ఎలా ఉన్నాయంటే సంక్రాంతికి భోగి పళ్ళని పిల్లలకి పోస్తుంటారు కదా, సేమ్ అలాగే ఉన్నాయి. ఆ రేగుకాయ లోపల పగలు కొడితే కూడా ఇలాగే ఉంటాయి విత్తనాలు. ఇవి కూడా అలాగే ఉన్నాయి. నాకైతే అవే గుర్తొచ్చాయి వీటిని చూడంగానే. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇంకా ఈ పక్కన చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఆ ఉసిరికాయ పైన ఉన్న షెల్ అన్నమాట. పొట్టు లోపల గింజలు ఇలా ఉన్నాయి. వాటంతట అవే పగిలిపోయి నేను ఈ గింజల్ని పక్కన పెట్టాను. ఎప్పుడైనా ట్రై చేద్దాము మొలుస్తాయేమో అని ఒక బాక్స్ లో వేసి పక్కన పెడితే అవే పగిలిపోయి ఇలా విత్తనాలు బయటకు వచ్చాయి. అప్పుడు నాకు తెలిసింది ఇలా లోపల కూడా విత్తనాలు ఉంటాయి, అవే అసలైన విత్తనాలు అని. నాకు చాలా ఆశ్చర్యంగా అయితే అనిపించింది. మీకు ఎవరికైనా తెలుసా ముందే? నాకైతే ఇప్పుడే తెలిసింది. ఇంకా సరే ఇప్పుడు వీటిని ఒకసారి చిన్న డబ్బాలో పెట్టి చూద్దాం మొలకొస్తాయో లేదో అని ట్రై చేస్తున్నాను. ఎన్ని రోజులకు మొలకొస్తాయో చూడాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్నది ఐస్ క్రీమ్ కప్పు, దీంట్లో అయితే పెడుతున్నా. ఒక 5-6 గింజలు అయితే పెడుతున్నాను. ఎన్ని వస్తాయో చూడాలి. ఇందులో ఆల్రెడీ ఒక చిట్టి మధ్యలో ఆల్బుక్రా సీడ్ ఉంది. ఆల్బుక్రా అంటే మీకు తెలుసా? నాకు తెలియదు. మేము మొన్న బయటకు వెళ్తే మ్యాంగోస్ తీసుకుంటుంటే ఒక షాప్ దగ్గర కనిపించాయి. చిన్నగా టొమాటో కలర్ లో ఉంటాయి. తింటే మాత్రం చాలా పుల్లగా ఉంది కాయ. ఇంకా బాగా రెడ్ గా ఉంటే తీయగా ఉంటదేమో. నేను తిన్నది మీడియం కలర్ లో ఉన్నది. ఆ షాప్ అతను అడిగితే ఈ పేరేంటని ఆల్బుక్రా అన్నాడు. ఆ సీడ్ తెచ్చి చిన్న ఐస్ క్రీమ్ కప్ లో అయితే పెట్టాను. అది కూడా మొలిస్తే చెప్తాను. ఇంకా ఇప్పుడైతే ఈ ఉసిరి విత్తనాలు అయితే పెట్టేశాను. చూడాలి ఎన్ని రోజులకు మొలకొస్తాయో. మీకు ఎవరికైనా తెలిస్తే ఉసిరి విత్తనాలు ఎన్ని రోజులకు మొలకొస్తాయో, లేదా అసలు మొలకొస్తాయో లేదా ఈ విత్తనాల నుంచి, ప్లీజ్ కమెంట్ లో చెప్పండి తెలిస్తే. నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఉసిరి చెట్టు పెంచుదామని, ఇప్పుడు కుదిరింది. ఈ వీడియోలో మీకు ఏమైనా తప్పులు కానీ లేదంటే సందేహాలు కానీ ఉంటే కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.